హలో ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి కొన్ని మూవీస్ వచ్చాయి. అందులో కొన్ని మంచి హిట్, ఇంకా మెసేజ్ ఓరియంటెడ్గా, అంటే ఫ్యామిలీని ఎంటర్టైన్ చేసేటట్లుగా అయితే ఉన్నాయి. కానీ ఒక మూవీ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఆ మూవీస్ ఏంటి, అసలు సంక్రాంతికి వచ్చిన మూవీస్లో ఏది విన్నర్ అనేసి అయితే ఇప్పుడు చూద్దాం. కానీ అంతకుముందు చిన్న రిక్వెస్ట్, అది ఏంటి అంటే మన మూవీ మీటర్ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా వాళ్ళు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇలా చేయడం వల్ల నాకు కొత్త వీడియోస్ చేయడానికి బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసే ముందు నేను ఒక విషయం చెప్తాను. అది ఏంటి అంటే, ఇది ఫ్యాన్ టాక్ అనేసి అనుకోవచ్చు కొంతమంది, కానీ కాకపోతే ఇది ఫ్యాన్ టాక్ కాదు, ఫ్యాక్ట్ టాక్ జస్ట్. ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన మూవీస్లో మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ ఇదైతే సూపర్ హిట్, మీకు తెలిసిందే, బ్లాక్ బాస్టర్ అనేసి. అండ్ ఈ మూవీ ఆడియన్స్ని అయితే కంప్లీట్గా, అంటే పెట్టిన డబ్బులకి వర్త్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కడ కూడా అన్నయ్య డిసప్పాయింట్ చేయలేదు, చాలా ఎంటర్టైనింగ్గా అయితే ఉంది. అండ్ లాస్ట్లో కూడా చాలా మంచిగా, అంటే క్లైమాక్స్ కూడా మంచిగా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చే మూవీ అనగనగా ఒక రాజు. ఇది నవీన్ పొలిశెట్టి గారు ఇంకా మీనాక్షి చౌదరి గారు యాక్ట్ చేశారు. ఇందులో నవీన్ పొలిశెట్టి గారు అయితే వన్ మ్యాన్ షో చేశారు అనేసి అయితే చెప్పుకోవాలి. అండ్ ఇది కూడా సంక్రాంతికి హిట్ అనేసి అయితే చెప్పవచ్చు. మీరు ఈ మూవీని థియేటర్లో చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మన శర్వానంద్ గారిది. ఇది వచ్చేసి నారీ నారీ నడుము మూరారి. అండ్ ఇందులో అయితే శర్వానంద్ గారు, శ్రీ విష్ణు గారు ఇంకా సంయుక్త మీనన్ గారు యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా అయితే యూత్ని మంచి ఎంటర్టైన్ చేసింది, ఇంకా యూత్కి మంచి మెసేజ్ ఇచ్చింది అనేసి అయితే చెప్పుకోవాలి. అండ్ ఈ మూవీ అయితే ఈ సంక్రాంతికి హిట్గా అయితే నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చే మూవీ మన భర్త మహాశైన్లకు విజ్ఞప్తి. ఇది రవితేజ గారిది. అండ్ ఇందులో అయితే డింపుల్ హయాతి గారు ఇంకా అసికా రంగనాథన్ గారు యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ అయితే చూడటానికి అయితే అంటే బాగుంటుంది అండ్ నాట్ బ్యాడ్. ఇంకా కామెడీ విషయానికి వస్తే మరీ పొట్ట చెక్కలయ్యేంతలా అయితే లేదు, బట్ ఓకే, డీసెంట్ మూవీ అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇది అయితే బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చే మూవీ మీకు తెలిసిందే, అంటే థియేటర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి డిజాస్టర్గా నిలిచిన మూవీ. ఇది వచ్చేసి రాజాసాబ్. ఇది వచ్చేసి మన ప్రభాస్ గారిది, మీకు తెలిసిందే. ఇది ఫ్యాన్స్ మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళడం వల్ల, అంటే ఏదో ఉంటుంది అనేసి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల అయితే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా అయితే మిగిలింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. మీకు ఎపిసోడ్ కానీ నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ సంక్రాంతికి అయితే విన్నర్ అయితే నేను మనశంకర్ వరప్రసాద్ గారు అనేసి అయితే చెప్పేస్తాను. అండ్ మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్.